నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మోస్ట్ స్మైలీ గ్రూప్ ఈవెంట్ ఎల్బీ నగర్లో కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి కవిత గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర మోస్ట్ స్మైలీ గ్రూప్లో ఉన్నవారు, మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, డాన్సర్లు, టిక్టాక్ నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మలా ముదిరాజ్, లక్ష్మీ యాదవ్, చిరంజీవి దంపతులు, తాడేపల్లిగూడెం సుజాత సిస్టర్స్, విజయవాడ తిరు, సంపత్, గోల్డ్ శ్రీనివాస్, సుమలత చిట్టి మధు, తాండూర్ నర్మదా, రాజు యాదవ్, కేఆర్జీ రమేష్, అమ్ములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన మేడగారు కూడా పిలిపించి ఇంత ఘనంగా మేడగారు ఒకసారి వాళ్ళ దంపతులు ఆశీర్వదించండి. అందరూ కూడా ఇక్కడ చూడండి, సపోర్ట్ కొట్టరు ఇక. వాళ్ళకి కావాలి కదా, ఓకే మేడం. కంగ్రాచులేషన్ మేడం, మీరు మా ఈవెంట్కి వచ్చేసి సినిమాలైనా టీవీలోంచి కొంత రాజకీయంగా కానీ ఆ కంటెంట్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతుంది. డెఫినెట్గా ఇంతకుముందు సరి గారు ఒక మాట అన్నారు, ప్రతి ఇంట్లో ఒక టాలెంటెడ్ పర్సన్. ఆవిడ హౌస్ వైఫ్గా ఉన్నా కూడా ఆవిడ వల్ల అయిన టాలెంట్ ఆవిడ చూపించారు. మనం దీన్ని వెల్కమ్ చేయాలి. థ్యాంక్ యూ. చెప్తూ అందరూ ఒకసారి చప్పట్లతో స్వాగతించండి. ఇప్పుడు మేడం గారు అందరికీ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలనేది మరి మేడం గారు ఒక్కొక్కరు పేరు చెప్తే తొందర అయిపోతుంది, డేట్ అయిపోతుంది, టైం మనకు తొందర వచ్చి అందరూ కూడా మేడంతో సెల్ఫీ దిగే అవకాశం ఉంది. దయచేసి సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి కూర్చోండి. ముందు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా ప్లీజ్ బ్రదర్ ఎవరండి బాబు, కెమెరా పైన అందరం కవర్ చేస్తాయా? మీరు గుర్తుపట్టలే. ఒక్క నిమిషం. ఇది నేను చూస్తున్నది రెండో ప్రోగ్రామ్ అండి. మొదటి ప్రోగ్రామ్ నేను రాలేకపోయాను. ఇక్కడ ఫేస్బుక్ ప్రోగ్రామ్ కానీ మిగతా కల్చర్ ప్రోగ్రామ్ కానీ అటెండ్ అవుతూ ఉంటాను. నాకు ఈ జనాలను చూస్తే చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉందండి. ఈ ఆనందంలో నేను కూడా ఒక చిన్న పద్యం చదవాలనుకుంటున్నానండి. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానాంచ దివ్యావరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం సాజీ చంపక బిల్వ పత్ర రచితం పుష్పాంచ ధూపం తదా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణికంఠరత్న రచితే పాత్రే కృతం పాయసం పక్షం పంచమిదం పయోదధితం రంభాఫలం సాధురం శాఖానామైదం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఎన్నో చోట్ల నుంచి హైదరాబాద్కి అందరూ రావడం జరిగింది. చాలా చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఒక చిన్న మాట మీతో చెప్పాలి. అది ఏంటంటే, మీరందరూ అనుకోవచ్చు అయ్యో కవిత గారు ఇలాగా అని. ఏంటి అంటే, నాకు నిజంగానే టిక్టాక్స్ కానీ, ఫేస్బుక్ కానీ,
ట్విట్టర్స్ కానీ లేదా వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ ఇవి ఏమీ నాకు తెలియవు. అందుకని మీరందరూ నన్ను క్షమించాలి. అప్పుడప్పుడు మా పిల్లలేవో కొన్ని చూపిస్తుంటారు, మమ్మీ చూడి చాలా ఫన్నీగా ఉంది అని. వాళ్ళు చూపించినప్పుడు మాత్రమే అది చూడటం జరుగుతుంది. కానీ నిజంగానే ఇటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సెస్ చేయడం అనేది నాకు తెలిసి అది టాలెంట్తో వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక సినిమాలో, ఏదో ఒక టీవీ సీరియల్లో, లేదా ఏదో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన 2 డైలాగులు అదే ఎక్స్ప్రెషన్తో దాన్ని అది ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా రికార్డ్ చేయాలో కూడా తెలియడం అంటే ఇట్స్ వెరీ, నాకైతే అంత నాలెడ్జ్ లేదు. చాలా చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్. కృష్ణవేణి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా అండి ఇవన్నీ చేస్తారు అన్నారు. ఒక్క నిమిషం